ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ఈ రాత్రి ఆహ్వానించగానే మచిలీపట్నం నుంచి వచ్చిన దైవజనులు పిన్ని సామిలయ్య గారికి నా వందనాలు తెలియపరుస్తున్నా. ఈ రాత్రి మన మధ్యన ఉండటము అది దేవుని ప్రణాళిక. ఎందుకంటే ఈ దినమున మరొక దైవజనులు రావాలి, వారికి అనారోగ్యం కారణంగా దైవజనులు తెలియపరిచా, అయ్యా ఇలా జరిగింది, అనుకోని పరిస్థితుల్లో దైవజనులు బలహీనమైపోయారంటే నేను తప్పకుండా వస్తానయ్యా, మీ సంఘానికి వాక్యం అందిస్తానని చెప్పారు. నిజంగా నేను ఆ మాటను బట్టి చాలా సంతోషించాను. హల్లెలూయా. దేవుని నామమునికే మహిమ కలుగును గాక. మంచిది, కొద్దిగా ముందుకు జరగండి అమ్మా. ఈ బైబిల్ అన్నీ ఒళ్ళో పెట్టుకోండి. ఆ బైబిల్ ప్లేస్ ఈరోజు తీసేసి ఒళ్ళో పెట్టుకుని లైన్కి 5 చొప్పున కూర్చోండి. ఇక బైబిల్ ఎవ్వరు క్రింద పెట్టద్దు. చాలామంది ఈ ప్లేస్ సరిపోక బయట కూర్చున్నారు. కూర్చోవాలి. బైబిల్ బ్యాగులు అన్నీ ఒళ్ళో పెట్టుకోండి, కింద పెట్టమాకండి. జరగండి. ఇప్పుడు నేను అట్టే వస్తాను, మళ్ళీ మిమ్మల్ని జరపాలి నేను. కానీ వీళ్ళు త్వరగా ఇంకా మధ్య మధ్యలో ఖాళీలు కనపడుతుందంటే బైబిల్ మీరు కింద పెట్టారని అర్థం. ఇంకా జరగండి వెనకాల. మంచిది, ఇంక ఇలాగే కూర్చోండి. వాక్యం అయ్యేదాకా బయటికి లోపలికి ఎవరు తిరగవద్దు. మేము ఈ ఫోన్లన్నిటిని కూడా సైలెంట్లో పెట్టాలి. ఎందుకంటే దైవజనులు ఈరోజు మనకి వాక్యమును దేవుని ద్వారా మనకు అందించబోతున్నారు. దైవజనులు ఒక పరిచయాలు చాలామందికి ఉండే ఉంటాయి. గత నెలలో కనసానపల్లి 3 రోజులు జరిగిన బహిరంగ సభల్లో మొదటి రోజు దైవజనులు ప్రసంగం అందించారు. కాబట్టి దైవజనులకు అందరికీ తెలుసు, చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి సమయానుసారంగా మన మధ్యకి దేవుడు వారిని క్షేమముగా నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. గత 4 దినముల నుంచి దేవుడు మనతో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇది 5వ దినం, అనగా ఆఖరి దినము. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. కారణం ఏంటిదంటే ఆ దైవజనులు ఈ నున్న ప్రాంతంలో సేవ ప్రారంభించి 28 సంవత్సరాలు నిండిపోయి 29వ సంవత్సరంలోకి ప్రవేశించి ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరాలన్నిటినీ కూడా దేవుడే తోడుగా ఉండి నడిపిస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. సంఘాలన్నిటినీ కాపాడుతూనే ఈ విధంగా తన రెక్కల చాటున మనందరినీ కూడా ఆయన భద్రపరిచి ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏంటిదంటే దైవజనులు వెళుతూ ఒక ప్రార్థనా సంఘాలను ఇచ్చి ఉన్నారు. ఈరోజు పిలువబడిన దైవ సేవకులందరూ ఒక మాట చెప్తాను. ఎందుకంటే అనేక మంది హాస్పిటల్స్లో ఐసీయూలో కానీ వెంటిలేటర్స్ మీద కానీ చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడే కానీ డాక్టర్స్ నమ్మకం చెప్పలేని కేసులు ఏదైనా అంటే ఆ కేసుల్లో విఫలమైనట్లు చరిత్ర లేదు ఈ నున్న సంఘానికి కానీ కనసానపల్లి సంఘానికి. ఎందుకంటే చేతులెత్తి ఒక 5 నిమిషాల పాటు వారి గురించి ప్రార్థన చేస్తే మరణంలో ఉన్న వారిని సహితము మన ప్రార్థన ద్వారా దేవుడు వారిని లేపాడు. హల్లెలూయా. కాబట్టి దైవజనులు ఈ మన సంఘాలన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ వాళ్ళందరికీ కూడా ప్రార్థన నేర్పించి వెళ్ళారు. ఏ ప్రార్థన అది?
చేతులెత్తి ప్రార్థన చేయుట. ఎందుకంటే అనేక చోట్ల కొంతమంది తెలియని వారు కూడా తెలుసుకున్న, అయ్యా మీ సంఘంలో మా కొరకు ప్రార్థన చేయించండి కాగితాల మీద రాసి పంపించిన వారు కూడా ఉన్నారు. అటువంటి సమయంలో ఇటువంటి గడ్డు సమస్యలే కానీ, డాక్టర్ల వల్ల కాని సమస్యలే కానీ అన్నిటినో దేవుడికి అప్పచెప్పాం. దేవుడు విజయం ఇస్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా ఇది సేవా పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఇవన్నీ కూడా ప్రార్థనతో కూడిన సంఘాలు. హల్లెలూయా. ఈ రాత్రి ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. గత మే 3వ తారీఖు అలాగే 2వ తారీఖు నున్న కన్సానపల్లిలో ఒక సాక్ష్య రూపంలో దైవజనుల యొక్క సేవ అనుభవాలన్నీ మీతో పంచుకున్నా. మరొక పర్యాయము నేను ఇక చెప్పదలుచుకోలేదు. ఇంక ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచి శ్రేష్టమైన సమయాన్ని అప్పగించిన మరి దైవజనులు, దేవుని కొరకు బహుబలంగా వాడబడుతున్న మరి పాస్టర్ గారు దానిలయ్య గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే నన్ను చాలా టయానికి తీసుకొచ్చిన మా సంఘ పెద్దలు సాల్మన్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. మరి మీ సేవకులు, ప్రభు సందులో ఉన్న దైవజనులు రమేష్ అయ్య గారు అంటే మాకు చాలా ప్రేమ, ఆప్యాయత, గౌరవం. మంచి గొప్ప దైవజనులు, అనేక మంది సేవకులను తయారు చేశారు. మరి వారు పాస్టర్ గారు అడిగిన వెంటనే కృత్తివేలులో పగలు ఒక వివాహం చేశాం. యాక్చువల్గా రాత్రికి కూడా ఒక మీటింగ్ ఉంది. మరి అయ్యగారు అడిగిన వెంటనే మరి నేను ఎంతో సంతోషం, ఎందుకంటే మీ మధ్యకి రావటం, మరి అయ్యగారి యొక్క పరిచర్యలో పాలు పొందటం ఎంతగానో సంతోషంగా భావిస్తూ మరొకసారి పాస్టర్ గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. యోహన్ సువార్త 20వ అధ్యాయము, యోహన్ సువార్త 20వ అధ్యాయం మనందరికీ పరిచయమైన వాక్య భాగాన్ని చదువుకుందాం. 18వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. ఈ మాట అందరూ నాతో చెప్పండి. నేను ప్రభువును చూచి తిని. మరొకసారి, నేను ప్రభువును చూచి తిని. మరొకసారి, నేను ప్రభువును చూచి తిని. మా తండ్రి నీకు వందనాలయ్యా. ఈరోజు ఈ ప్రత్యేకమైన కూడికల యొక్క ఆఖరి రాత్రి మీ దాసునటువంటి నేను పాలు పొందడానికి మీరు నాకు ఇచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ రాత్రి కొంత సమయము నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము ధైర్యపరచబడతాం. మీరు మాట్లాడితే మేము దీవించబడతాం. మీరు మాట్లాడితే మేము ఆదరించబడి రక్షణ కొరకు సిద్ధపడతామయ్యా. మీరు మాత్రమే మాట్లాడమని, మీరు మహిమ పొందమని, ఈ రాత్రి ప్రతి హృదయాన్ని మీరు దర్శించమని. ఎవరు ఏ పరిస్థితితో ఈ రాత్రి ఇక్కడ చేరినారో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడా సమస్తమును ఎరిగినవాడు, వాక్యము ద్వారా బిడ్డలను దర్శించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రక్కన వారితో చెయ్యి ఇచ్చి, సెకండ్ ఇచ్చి మాట చెప్పండి. నేను ప్రభువుని చూచి తిని చెప్పండి. నా వైపు చూడద్దు, మీ ప్రక్కన వారి వైపు చూసి చక్కగా నవ్వుతో చెప్పండి. నీ ప్రక్కన వారిని చూసారా? ఏం చూసామని చెప్పారు? హల్లెలూయా, హల్లెలూయా. మరి దైవజనులు మరి రాత్రి దేవుని వాక్యాన్ని అందించాలని మరి తెలియపరిచినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నాకు ఇచ్చిన ఈ మాటను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన 5 రోజులు, లేకపోతే నీ జీవితంలో రక్షణ పొందిన కాడి నుంచి ఎన్నెన్నో విషయాలు విని ఉంటావు. గడిచిన 5 కుడికల్లో ఇది 5వ కుడికని అయ్యగారు చెప్పారు. ఈ 4 కుడికల్లో అనేకమైన దేవుని వాక్యాలు విన్నాం. ఈ రాత్రి ప్రభు నీతో చెబుతున్న మాట ఏమిటంటే,
ఈ రాత్రి నువ్వు వినటం కాదు, ఈ రాత్రి నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు దేవుని యొక్క వాగ్దానాల గురించి వింటున్నాం. దేవుడు కార్యాలు చేస్తాడని వింటున్నాం. దేవుడు గొప్పవాడని వింటున్నాం. ఆశ్చర్యకరుడని వింటున్నాం. ఆలోచనకర్తని వింటున్నాం. అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాల వయసులో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడని వింటున్నాం. యేసేపు జీవితంలో సరసాలు ఉన్న యేసేపును ప్రధాని చేశాడని వింటున్నాం. అగ్ని గుండములో ఉన్నటువంటి షడ్రకు మేషకును దేవుడు విడిపించి దేవుని కొరకు మహిమ కలిగిన బిడలుగా చేశారని వింటున్నాం. సింహాల బోనులో ఉన్నటువంటి దానియేలును దేశానికి ప్రధానిగా చేయబడ్డాడన్న సంగతి మనం వింటున్నాం. ఒకప్పుడు హింసకుడును దూషకుడును హానికరమైనటువంటి సౌలును దేవుడు పౌలుగా చేశాడని వింటున్నాం. అదేవిధముగా యోహాను దేవుని కొరకు సమస్తమని విడిచిపెట్టి ఆఖరి వరకు యేసయ్య యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి యోహానుకి ప్రభువు పరలోక దర్శనమును చూపించాడన్న సంగతి మనం విని ఉన్నాం. ఇదిగో ప్రభు రాబోతున్నాడని వింటూ ఉన్నాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కాదు అని వింటూ ఉన్నాం. అయితే ఈ రాత్రి ఈ 5వ రోజున ప్రభువు మీకు ఇస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన వాగ్దానం ఏమిటంటే, వేటి కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, వేటి కొరకైతే నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తున్నావో ఆ వాటన్నిటినీ ఈ రాత్రి నువ్వు కన్నులారా చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పిల్లలు సాయంత్రం పూట చెప్తారు, డాడీ మార్నింగ్కి ఇది నాకు కావాలి, స్కూల్కి తీసుకురమ్మన్నారు, ఈ బ్యాగ్ కావాలన్నారు, ఈ స్కూల్ డ్రెస్ కావాలన్నారు, లేకపోతే ఈ ఫీజు కట్టాలన్నారు, లేకపోతే ఈ సైకిల్ కావాలి, లేకపోతే ఈ బండి కావాలి, లేకపోతే ఈ వస్త్రాలు కావాలి, రేపు నా బర్త్డే డాడీ, ఇగో ఇవి కావాలని చెప్తారు. డాడీ మాటలు వింటారు. విన్న పిల్లలు నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేవగానే వారి కళ్ళ ఎదుట వారు కోరుకున్న వస్తువు కనబడగానే వారికి ఎలా ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని ఈ యొక్క కూడికల యొక్క ఆఖరి రాత్రి మీరు పొందబోతున్నారు. ఈ మాట ప్రభు నాతో చెప్పమన్న మాట ఈరోజు మీతో చెప్తున్నాను. అనేక సంవత్సరాల నుంచి నీ జీవితంలో చూడలేనివి, అనేక సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్న వాటిని నువ్వు చూడబోతున్నావు. ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము చాలా ప్రత్యేకించబడినటువంటి అధ్యాయం, మనందరికీ తెలిసినటువంటి అధ్యాయం. ఇది పునరుద్ధానపు, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానపు ఆ శ్రేష్టమైనటువంటి గడియల గురించి యోహాను రాసినటువంటి ఈ యొక్క సువార్తలో శ్రేష్టమైన మాటలు మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకు వచ్చినటువంటి దినాల్లో ఆయన మహిమ కలిగినటువంటి పరలోకమును విడిచి నీ కొరకు నా కొరకు శరీరధారిగా భూమి మీద ఆయన ఒక పశువుల పాకలో జన్మించినటువంటి జనన విధానాన్ని ఆ దినాల్లో ఉన్నటువంటి సువార్థికులు ఆ సువార్తలో రాయబడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఈ 4 సువార్తల్లో 2 సువార్థికులే రాశారు. మత్తయి సువార్త యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి రాయబడి ఉంది. రెండవది లూకా సువార్తలో మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి, పునరుద్ధానం యొక్క విలువల గురించి 4 సువార్తలు కూడా రాయబడ్డాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు యొక్క పునరుద్ధానం గురించి రాయబడి ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి రాయబడి ఉన్నది. అలాగే లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి రాయబడి ఉన్నది 21వ అధ్యాయంలో 20-21లో. అలాగే యోహాను సువార్తలో కూడా ఈ 20-21లో కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి రాయబడి ఉన్నది. అంటే దీని అర్థం ఏమిటంటే, విశ్వాస జీవితానికి శ్రేష్టమైనటువంటిది ఏదైనా ఉన్నదంటే పునరుద్ధానము, రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే మనం చెప్తున్న మాట ఏమిటంటే, నేను ప్రకటిస్తున్న నా యేసు ఎవరంటే పునరుద్ధానుడైన, సిలువ వేయబడిన యేసే కాదు. ఈయన ఎవరంట? మరణమును గెలిచి మరణ పొమ్ములను విరిచిన నజరేయుడైన యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచములో ఈరోజు చూడలేనటువంటిది ఏదీ లేదు. అంతరిక్షంలోకి వెళుతున్నారు, చంద్రమండలంలోకి వెళుతున్నారు,
గెలాక్సీలో ఏమున్నాయో టెలిస్కోప్ ద్వారా చూస్తున్నారు. భూమి కింద ఏమి ఖనిజాలు ఉన్నాయో, ఏమి బంగారం ఉందో, వెండి ఉందో, డైమండ్స్ ఉన్నాయో స్కానర్స్ ద్వారా చెప్పండి. ఈ మధ్య కర్నూల్లో పని పాటలన్నీ మానేసి అక్కడికి బంగారం దొరుకుతున్నాయి అని, వజ్రాలు దొరుకుతున్నాయి అని ఎక్కడికి వెళ్ళారు? అందరూ వెళ్ళారు. మీరు ఎవరైనా? మీరు మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్కానర్స్ని బట్టి చూస్తున్నారు. ఎక్కడ దాగి ఉన్నటువంటి అది దానిని కూడా మనిషికి ఇవ్వబడినటువంటి జ్ఞానముతో చూడగలుగుతున్నాడు. కానీ ప్రపంచంలో యేసు ప్రభు సమాధి తప్ప ఖాళీ సమాధి చూడటానికి ఎక్కడ లేదు ప్రపంచంలో. అది ఒక యేసయ్య సమాధి తప్ప. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఖాళీ సమాధి ప్రపంచ దేశంలో ఇంచుమించుగా 200 పై చిలుక ఉన్నటువంటి ఈ దేశాల్లో ఎక్కడ కూడా ఖాళీ సమాధి లేదు. ఒక యెరూషలేములోనే నా యేసయ్య ఖాళీ సమాధి ఉన్నది. అందుకే ఆయనకి ఏముందంటే పునరుద్ధానుడైన యేసు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు, నేనే జీవమును. హల్లెలూయా, హల్లెలూయా. మార్తతో ప్రభు చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానం అంటే ఏమిటంటే చూడటం. చెప్పండి, పునరుద్ధానం అంటే ఏమిటి? చూడటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 20వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం. 5 సార్లు రాయబడింది. ఏమిటంటే చూచితిని, 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 చూచితిని. నీ జీవితంలో ఏదైతే చూడలేకపోతున్నావో ఈ 5వ రోజు కూడికలో నీవు ఆ కృపను నువ్వు చూడబోతున్నావు. వినటమే కాదు, ఈరోజు ఏం చేయబోతున్నావు? చెప్పండి. వినటమే కాదు, ఈరోజు ఏం చేస్తున్నావు? సంబంధం వస్తుంది 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 అనుకుంటున్నావేమో. ఈ 5 రోజుల ఉపవాస కూడికలో నీ ప్రతిష్టతను బట్టి రాబోతున్న అల్లుడు చూడబోతున్నావు. పిల్లల కోసం ఎవరిని ఎదురు చూస్తున్నారేమో, ఆ పిల్లల్ని చూడబోతున్నావు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆ ఉద్యోగాన్ని నీవు చెప్పాలి చూడబోతున్నావు. ఒకవేళ నీ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఆ విడుదల కొరకు నువ్వు చూడబోతున్నావు. ఒకవేళ నీ జీవితంలో నీ యజమానుడు, నీ బిడ్డల యొక్క రక్షణ చూడలేకపోతున్నావేమో, ఇక నా బ్రతుకులో నిన్ను చూడలేనేమో, చూడకుండా నిన్ను చనిపోతానేమో అనుకుంటున్నావేమో, ఆ రక్షణ కార్యాలు నువ్వు కన్నులారా చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఏదైతే ఒక పనిని పెట్టుకుని ఒక దాని కొరకు నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఇక ఇది నా వల్ల కాదు, నేను బ్రతికి ఉండగా ఇది నేను చూడలేను అనుకుంటున్నవి, నువ్వు చూడటానికి దేవుడు పునరుద్ధానుడైన యేసయ్య ఆ విషయాలు నీకు చూపించబోతున్నాడండి. క్రైస్తవం అంటే ఒక కథ కాదు. క్రైస్తవం అంటే ఏదో చెప్పటం కాదు, వినటం కాదు, ఆలోచించటం కాదు. క్రైస్తవం అంటే చూపించటం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 20వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే చదవండి. మొదటి వచనాన్ని చదువుకుందాం. 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కడే లేచి సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. అండర్లైన్ చేసుకోండి. చూచెను. ఏం చూసిందంట? తీయబడిన, సమాధి మీద ఉంచబడిన రాయిని తీయబడి ఉండుట చూచెను. ఏ రాయి అది? చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 3వ వచనం. మార్క్స్ వార్త 16:3 చదవమ్మా. చదవమ్మా, చదువు. ఈ మాట చెప్పండి. ఆ రాయి ఎంతో పెద్దది. చెప్పాలి, ఆ రాయి ఎంతో పెద్దది. ఈ రాత్రి నీ జీవితంలో కూడా అటువంటి ఎంతో పెద్దదైన సమస్యలు నీ ముందునేమో. ఏ రాయి అంటే అది మామూలు రాయి కాదు, అదేదో చిన్న రాయి కాదు.
ఈ మధ్య మీ రాయి గురించి మీ ఊరు పెద్ద ఫేమస్ అయిపోయింది. మీ ఊరేనండి? అయ్యా సింగినగర్. బాగా క్యాచ్ చేశారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అది ఏ రాయి అంట? నేను గులకరాయి కదా మందే. నన్ను డైవర్ట్ చేస్తున్నారు మీరు. ఈ రాయి ఏ రాయి ఇది? ఆ రాయి సమాధి రాయి. సమాధి కాదమ్మా, ఇది ఏ రాయి? అది చెప్పండి. యేసు రక్తమే. మీ జీవితంలో అతిపెద్ద బండరాయి ఏంటో నీకు తెలుసు. అది తొలగించబడుట ఈరోజు నువ్వు చూడబోతున్నావు. కొట్టతో ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది పెద్ద రాయి. ఒకవేళ అది అనారోగ్యం అనే పెద్ద రాయేమో నీ ముందున్నది. నీ కుటుంబంలో నీ బిడ్డల రక్షణ పొందటం అదొక పెద్ద రాయేమో. ఒకవేళ నీ జీవితంలో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఒక నీకు అడ్డుబండగా ఒక పెద్ద రాయి ఉందేమో. ఆశ్చర్యమైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ పెద్ద రాయిని నువ్వు తొలగించుట ఈరోజు చూడబోతున్నా. దేవుడు కార్యం చేయడానికి పెద్ద గంటలు అక్కర్లేదండి, ఒక్క సెకండ్ చాలు. హల్లెలూయా. ఎంత టైం కావాలి? ఒక్క సెకండ్ చాలు. శాపము ఆశీర్వాదం అయిపోతుంది. బలహీనతలో బలం వచ్చేస్తుంది. కృంగిన స్థితి లేవన పడుతుంది. అటువంటి కృపగలిగిన దేవుని సన్నిధిలో మనమున్నా. అది అతి పెద్ద రాయి అంట. వారు ఏం చూశారంటే చదవండి. అది 20వ అధ్యాయం మొదటి వచనంలో, రాయి తీయబడి ఉండుట చూచెను ఆదివారమున ఇంకను. అది ఏ రోజు అంటే? అది ఆదివారమున ఇంకను. ఆదివారం అంటే చాలామంది అనుకుంటారు బట్టలు ఉతుక్కునే రోజు అనుకుంటారు కొంతమంది. ఏ రోజు అంట? కొంతమందికి ఆదివారం అంటే చేపలు వండుకునే రోజు. కొంతమంది ఆదివారం అంటే ఇల్లు అడుక్కునే రోజు. అడుక్కునే రోజు కదా అది. కొంతమంది ఆదివారం అంటే రెస్టింగ్ డే. పడుకోనా సోమవారం నుంచి శనివారం వరకు బాగా అలసిపోయావు కదరా, అందుకే ఆదివారం పడుకోలే కాసేపు. ఏమైంది పాటలు అయినాక? అప్పుడప్పుడు మేమంతే అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఓరే నాయన, నా మాట మీకు అర్థం కాలేదు అంతే. మా ఊళ్ళోళ్ళు కాదనమాట మీరు. యేసు రక్తమే. పడుకోనన్నా సోమవారం నుంచి శనివారం వరకు. అందుకే యెరెమీయా ప్రవక్త చెప్తున్నాడు, అంగలార్పు చేయు స్త్రీలను నీ పిల్లలకు ఏ విద్య నేర్పాలి? మ్యాథ్సా, ఫిజిక్సా? ఈరోజు IIITలో చదివారు, MITలో, IITలో చదివిన వాళ్ళకు కూడా ఈరోజు ఉద్యోగాలు లేవండి. ఏమి లేవు చెప్పండి. నాకు తెలిసిన ఒక ఆయన అడుగు, MSc PhD చేశాడు, ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు, అని 14,000 ఇస్తున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మంచి విశ్వాసి, ఆయన ఏం చదువుకోలేదు, ఒక తాపీ మేస్త్రిగా చేస్తున్నాడు. ఆయన కింద ఒక 30 మంది పని వాళ్ళు ఉన్నారు, నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. చెప్పండి, ఏంటి దీని అర్థం ఏంటి? ఎంత చదివించావు, ఏ కాలేజీలో చదివించావు అది కాదు ముఖ్యం. నీ బిడ్డల మీద ఏముండాలి చెప్పండి? దేవుని కృప ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఉండాలి. ఆ కృప దొరికే స్థలము, కృప దొరికే రోజే ఆదివారము, పునరుద్ధాన దినము, రెజరక్షన్ డే. ఆదివారం అంటే చేపలు వండుకునే రోజు కాదు. ఆదివారం అంటే మార్కెట్లు తిరిగే రోజు కాదు. ఆదివారం అంటే బట్టలు గుంచుకునే రోజు కాదు. ఆదివారం అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఘనపరచబడే రోజు. సోమవారం నుండి శనివారం వరకు మన చేయి కింద ఉంటుంది. మనం చేసే పని దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ వారు ఇచ్చే డబ్బులు తీసుకుంటాం. అవునంటారా కాదంటారా? కానీ ఆదివారం నీ చేయి ఎక్కడ ఉంటుంది? సమర్పణ చేయుము. ఆదివారం నీ చెయ్యి ఎక్కడ పెట్టాడు దేవుడు? ఇక్కడ లేదు. ఎక్కడుంది? దేవునికి ఇచ్చే రోజు అండి, ఘనమైన రోజు. అది దీవించబడే రోజు. నీ బిడ్డల మీద నీ దేవుని ముఖకాంతి పొందే రోజు. అందుకే 128వ కీర్తన ఉంది కదా, చదవది వినండి. సియోను నుండి యెహోవా మిమ్ములను ఆశీర్వాదం ఎక్కడుంది అనుకున్నారు? సియోను అనగా దేవుని, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు. హల్లెలూయా. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమండి.
దేవుని మందిరములో ఉంటూ దేవుని పరిచర్య చేయటం మందిరములో. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది కదా, 4వ అధ్యాయంలో చూడొద్దు మీరు, బైబిల్ వినండి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో కొంతమంది స్త్రీలంట మందిరాల్లో పరిచర్య చేశారంట. వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి అమ్మా? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. చదవండి ఆ మాట ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మనం అనుకుంటాం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, ప్రభునందు ఏక మనసు గలవారైనుడి, సుంటకేసి బతిమాలు కొనుచున్న అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారి సహాయము చేయవలని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు, ఈ మాట అందరూ చెప్పండి, సహకారుల పేరులు ఎక్కడున్నాయంట? ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లించండి. బాగా పాటలు పాడారు, పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని లేదు అక్కడ. ఎవరి పేర్లు అంటే సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. దేవుని సువార్త పనిలో ఎవరైతే సహకరిస్తారో, దేవుని మందిరంలో ఎవరైతే పరిచర్య చేస్తారో, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, దేవుని పనిని ఆ పనిని బాగుగా చేయవారు పెద్ద పదవులు వచ్చేస్తాయంట వాళ్ళకి. ఏ పదవులు అంట? ఏ పదవులు? ఏమైనా వస్తున్నారు వినండి. మీరు ఆల్రెడీ మంచి పని చేస్తున్నారు కాదంటలేదు. దేవుని మందిరంలో కనుక మీరు పరిచర్య చేస్తూ సువార్త పరిచర్య సహకరిస్తే దేవుడు మీకు మంచి పదవి ఇస్తాడంట. పౌలు తిమోతితో చెప్తున్నాడు, తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు, ఇదిగో పరిచర్యను ఆ పనిని, ఆ మాట కూడా చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, ఇదిగో పరిచర్యను ఆ పనిని బాగుగా చేయవాడు మంచి పదవిని ఏం చేస్తాడంట? సంపాదించుకుంటాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. కనుక పరిచర్య చేయువారి పేర్లే కాదు, దేవుని సన్నిధిలో రాయబడినటువంటి మాట ఏమిటనగా శ్రేష్టమైనటువంటి దేవుని వాగ్దానం. గట్టిగా ఒకసారి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 3:13 చదవండి. తిమోతి మొదటి పత్రిక 3:13. పరిచారకులయ్యుండి, మందిరంలో ఎలా ఉండాలంటే, చాలామంది ఈ రోజుల్లో మీకుందో లేదో కానీ మా సంఘాలు ఎలా ఉందంటే, ఇప్పుడు పరిచర్య చేయడానికి ఎవరు ఇష్టపడతలా. మ్యూజిక్ వాయించడానికి, పాటలు పాడటానికి, కనపడటానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని కొరకు ఒక పునాది రాయిగా ఉండటానికి. పునాది రాయి కనపడిద్దా? కనపడదా? ఇప్పుడు ఇంటి పునాది రాయి కనపడుద్ది దీనికి? ఎక్కడుంది అది? కరేపాకంట నేను కనపడాలని ఎంత కిందకి గెరిటితో ఆడవాళ్ళు తొక్కినా మళ్ళీ ఏం చేస్తుంది? అంటదంట. ఉప్పు అంట కనపడకుండా కరిగిపోయి కూరకేమిస్తుంది? రుచిస్తుందంట. ఆ పప్పుచారో ఆ కూర ప్లేట్లో పోయింగానే ముందు తీసి కింద వేసేది ఏంటిది? జాగ్రత్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు మంచి పదవులు కావాలంటే, మీరు మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండాలంటే పరిచర్యను చేయండి, సువార్త పనిలో సహకరించండి. దేవుని పని జరిగేటప్పుడు అయ్యో నా ఆశీర్వాదాలు పోతాయి, నా పేరు పరలోకంలో రాయబడదు అనేటువంటి మంటతో దేవునికి ఇచ్చే విషయంలో కానీ పరిచర్య చేసే విషయంలో కానీ మీరు ముందుకు వస్తే మీకు ఎంత ఉద్యోగాలంటే, ఎంత కృపనిస్తాడంటే లెక్కలేని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు దేవుడు. ఒక్క లామేనా లేదు. గట్టిగా చప్పులు కొట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా. ఆదివారం అంటే అది పరిశుద్ధ దినము. ఆదివారం అంటే నీవు దేవుని పునరుద్ధానపు దినము. ఆదివారం అంటే నీ కుటుంబం దేవుని మహిమ దిగేటువంటి దినము. ఆదివారం అంటే అది దేవుని ఆశీర్వాదాలు అభిషేకించబడే దినము. దేవుని స్తోత్రం. అందుకంటున్నాడు ఒక్క దినము గడుపుట అంటే, ఆ ఒక్క రోజు నువ్వు గడపటం వల్ల 1000 రోజుల సంపాదన నీకు ఒక్క ఆదివారం మన దేవునికి ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రపంచ దేశంలో ధనవంతులు, ఒక ధనవంతుడు, ఆయన పేరేంటి? మైక్రోసాఫ్ట్. అయ్యా
బిల్ గేట్స్. ఆయన ప్రొఫైల్లో ఉంటుంది ఒక మాట, ఇన్స్టాగ్రామ్లో, దేర్ షల్ బి లైట్ అని ఉంటుంది, వెలుగు కలిగిన. ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇంతగా గొప్పవాడు అవటానికి ఆయన పెద్ద చదువుకోలేదు. ఫస్ట్ క్లాస్లో చదివిన వాళ్ళందరూ ఇప్పుడు ఆయన కంపెనీలో పనిచేస్తున్నారు. ఎంత గొప్పవాడు కావో, ఇంత మల్టీమిలియనర్, ప్రపంచానికి నువ్వు ఇంత ధనవంతుడివి, నీకు ఎప్పుడైనా నీ కుటుంబంతో కలిసి టైం ఉందా అని ఇంటర్వ్యూ అడిగారు ఆయన్ని. ఏమన్నారమ్మా, నీవు నీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళటానికి మీకు చెప్పండి టైం. ఆయన అన్నాడు, ఎంత బిజీగా ఉన్న ఏదున్నా నా వ్యాపారానికి, నా కుటుంబానికి దీవెనకరమైన స్థలం ఉంది, అది దేవుని మందిరం. ప్రతి ఆదివారం మేము కుటుంబంతో మందిరానికి వెళతాం. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, నన్ను ఘనపరచు వారిని గట్టిగా ఒకసారి చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లించుకుందాం. గట్టిగా దేవుని సందులో స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీ రాబడిలో శ్రేష్టమైనది, ఇదిగో దేవుని మందిరపు నిధికి ఎక్కడ తీసుకురావాలంటే నీ భాగాన్ని, అది ఆశీర్వాదం. ఈ మధ్య ఒక కావంటుంది, పాస్టర్ గారు మీరు వస్తారేమో చూశాను, దర్శన భాగం ఇద్దంటే మీరు రాలేదు. ఆ సిటీ గేమ్లో కొంత కట్టేశాను, దానికి కొంత కట్టేశాను, పేడలో కట్టాను, పాలలో కట్టాను, కుక్కడకు కట్టాను. అంతేనమ్మా, నీ పని కూడా అలాగే అయిపోద్ది. వచ్చాడు పాస్టర్ గారు వస్తే ఇవ్వటం కాదు, అది ఎక్కడికి తీసుకురావాలి, మందిరము, అది శ్రేష్టమైన దినం. అందుకే ఆదివారము ఎప్పుడంట, పెందల కడే. మత్తయి అదే రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను, నలుగురు ఇదే రాశారు, పెందల కడనే ఆదివారమున. సూర్యోదయం కూడా అవ్వలేదంటే అండి. ఈ మధ్య కుర్రని అడిగాను, బాబు మీ ఇంట్లో సూర్యుడు ఎటు ఉదయిస్తాడంటే, ఏమో పాస్టర్ గారు అసలు ఎప్పుడు నేను లెగలేదండి అంటున్నాడు. అంటే ఈ లేసేపాడు సూర్యుడు ఎక్కడుంటాడు? అప్పుడు మేము కూడా అంతేనా? వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది దేవునికి స్తోత్రం. కనీసం ఏదో ఒక రోజన్నా సూర్యుడు ఎటు ఉదయిస్తున్నాడు చూడండి అమ్మ, ఇటు వస్తుందో ఇటు వస్తుందో. సామెతల గ్రంథంలో ఉంది కదా 30వ అధ్యాయంలో, ఆమె ఎప్పుడు లెగుస్తుందంట, పెందల కడ లేచి తన ఇంటి వారికి. ఇప్పుడేముంది అన్ని జొమాటో గిమాటో, ఈ ఇంతే సంగతులు, వేసి రక్తమే. గట్టిగా స్తోత్రాలు చెల్లించుకుందాం. అందుకే ఉన్న ఆరోగ్యాలు కూడా ఏమైపోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఆదివారమున ఇంకను చీకటిగా ఉండగానే పెందల కడ లేచి, చదవండి. సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూచెను. హల్లెలూయా. వారు అనుకుంటున్నారు ఈ రాయి ఎవరు తొలగిస్తారో మనకు అనుకోలేదు. ముందు వచ్చింది వీళ్ళకి అనుమానం. దాన్ని మార్కు రాశాడు, మత్తయి రాశాడు. ఇంత పెద్ద రాయి మన కొరకు. ఒకవేళ నేనే ఆ స్థానంలో ఉంటే ఏమనుకునేవాడిని అంటే, సరే తొందరే ఉందలే, ముందు ఎవరిని వెళ్ళి రాయి తొలగించినాక మనం వెళ్ళి చూడొచ్చులే అనుకునేవాడు నేనైతే. అలా అనుకున్నంత వరకు నీ జీవితంలో కార్యాలు జరగవు. ఈ కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు. ఏంటి ఇప్పుడు మన టౌన్లో కూడా కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చూడటానికి ఎలా ఉంటుందంటే, 10 ఇంకా షాప్ తెరవలేదేమో అనుకుంటాం. గ్లాస్ డోర్లు క్లోజ్ అయ్యి ఉంటాయి. సర్లే ఇంక డోర్లు తీయలేదు కదా, నువ్వు రోడ్డు వెంబడి తిరుగుతుంటే మేము రాగానే కూడా తలుపులను వేస్తున్నాయి, తెలియపోతే ఏమనుకుంటారంటే ఈరోజు ప్రార్థన లేదేమో అనుకుంటాం. అలాగే షాపింగ్ మాల్లో కూడా గ్లాస్ డోర్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఇక తీయలేదు అనుకుని నువ్వు తిరుగుతున్న రాత్రి అయినా నీకు అట్లాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే గ్లాస్ డోర్ దగ్గరికి వెళతావో ఆటోమేటిక్గా ఏమవుతాయి, మనిషిని స్కాన్ చేస్తాయి, ఆటోమేటిక్గా డోర్స్ ఏమైపోతాయి. ఎయిర్పోర్ట్లో ఉంటాయి కదా, పక్కకి వెళ్ళిపోతాయి. ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? పేతురు సరస్సాల్లో పెట్టినప్పుడు, దేవుని దూత విడిపించినప్పుడు అంటే ద్వారాలు ఆటోమేటిక్గా దాని నుంచి వచ్చిన టెక్నాలజీ. ఇక నీవు విశ్వాసముతో అడుగు పెడితే కార్యాలు జరుగుతాయి. ఈరోజు మానవుడి పరిస్థితి ఎలా ఉందంటే, వెళదాములే, చూద్దాములే, ఈ కార్యం జరిగిన తర్వాత చూద్దాములే. అయ్యా మీరు ఇంత సమస్యలో ఉన్నారు కదా, ఇంత అప్పుల్లో ఉన్నారు కదా, ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఇంత దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కదా, ఇంత అనారోగ్యంలో ఉన్నారు కదా, కుటుంబంలో నెమ్మది లేదు కదా, కాస్త మందిరానికి వస్తే ఆ మందిరంలో కూర్చుంటే అందరూ ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం కదా, మీ బండలు తొలగించబడతాయి కదంటే ఏం చెప్తారో తెలుసా? అలాగే పాస్టర్ గారు ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మందిరానికి క్లియర్ అయినాక వస్తావా?
విశ్వాసంతో నువ్వేం వేయాలి? అడుగులు వేస్తే తొలగించబడిన బండలు ద్వారాలు నువ్వు చూస్తావు. డాక్టర్ గారి దగ్గరికి రోగం ఉన్నప్పుడు వెళ్తారా? రోగం తగ్గిపోయినాక ఫ్రూట్స్ తీసుకెళ్తావా? లేదంటే డాక్టర్ గారు తగ్గిపోయినాక మీకు ఒక 1/2 డజన్ యాపిల్ పళ్ళు, ఒక పుచ్చకాయ, ఒక కర్బూజా, చక్కెరకేళీలు తీసుకుని వస్తాను డాక్టర్ గారు అంటే కుదరదు. విశ్వాసంతో వాళ్ళు ఏమేశారంట, బయలుదేరారు. యేసు ప్రభు వారికి పూయటానికి ఏం తీసుకున్నారంట? సుగంధ ద్రవ్యాలు. ఆ 16:3 ఉంది మార్కు సువార్తలో. ఆ మాట ఒకసారి చదవండి. ఎవడు పొర్లించునని చెప్పుకొని చూడరి. ఆ రాయి ఎంతో పెద్దది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే వారు సుగంధ ద్రవ్యాలు కొన్నారంట. విశ్రాంతి దినము గడిచిపోగానే సుగంధ ద్రవ్యాలు ఏం చేశారు? కొన్నారు. ఏ రోజు? పునరుత్థానపు రోజున, శుక్రవారం రోజున, గుడ్ ఫ్రైడే అంటారు కదా. యేసు ప్రభు వారు సిలువలో నీ పాపముల కొరకు ఆయన చెల్లించాడు. ఆయన తన రక్తమునిచ్చి మనలను కొన్నాడు. పునరుద్ధానము రోజున ప్రభుని ఆరాధించడానికి వీళ్ళు సుగంధ ద్రవ్యాలు వీరు కొన్నారు. కొంతమంది ఎలా ఉంటుందంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే మేము ఆ టైప్ అయినా స్తోత్రం చెప్పండి. అది గట్టిగా ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. కొన్ని బైబిల్ ఉంది కదా, నేను తలగా చేస్తాను కానీ కొంతమంది అంటే ఎప్పుడు తోకేనంట. తోక అంటే 3 రకాలు ఉంటాయి తోకలు. ఒకటి గొర్రె తోక, కుక్క తోక, ఎలుగు తోక. ఎలుగు తోక స్టార్టింగ్లో ఎలా ఉంటుంది? లావుగా ఉంటుంది, రాను రాను సన్నగా ఉంటుంది. జనవరి పండగకి, క్రిస్మస్ పండగకి, మీటింగ్లకి అప్పుడు ఎంత ఉద్యోగంగా ఉంటారో, ఇక రాను 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 రాను. ఇంకొకటి ఉంది కుక్క తోక. దానికి ఏ రకమైన పట్టీలు వేసినా, ఏది చేసినా ఆ తోక మాత్రం వంకర పోదు. ఇక ఇంతమంది వాక్యాలు చెప్పినా, సాక్షాత్తు యేసు ప్రభువే మన భూమి మీదకి వచ్చి చెప్పిన వంకరే. ఇంకొక తోక ఉంది. ఏంటిది? గొర్రె తోక. గొర్రె తోక అంటే ఏంటి? ఎన్ని సంవత్సరాలు అయినా, ఎన్ని ఉద్యోగాలు వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా ఇంతే సంగతులు. 1972లో పండక్కి 20 రూపాయలే. ఈరోజు సందా కూడా వాళ్ళ చీరల విలువ పెరిగిపోద్దండి. అన్ని వాల్యూ పెరిగింది, కానీ దేవుని పనికి మాత్రం. దేవునికి స్తోత్రం చెల్లించండి. గట్టిగా దేవుని సందులో స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వారు కొని దేవుని కొరకు, పునరుద్ధానం అనగా ఆయన నీకు వెల చెల్లించడం కాదు, నీవు వెల చెల్లించాలి. వెలంటే ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు ఖర్చు అవ్వాలి. ఈరోజు క్రైస్తవం ఏమైపోయిందంటే, నా చొక్కా నలగకూడదు, నా ప్యాంటు నలగకూడదు, నాకు చెమట పట్టకూడదు, నేను చాలా సుఖముగా ఉండాలి. కాదు కాదు, నువ్వు నలగగొట్టబడాలి. అన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆమె మోకరించి, ఇదిగో తలను నేల కానిచ్చి ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ మూలుగుతూ ఉండగా, ఎన్ని దినాలు ప్రార్థన చేస్తుందో మనకు తెలియదు, కానీ ఆమె నలగగొట్టబడింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుండగా, ఎంత ప్రార్థన అంటే బైబిల్ రాయబడి ఉంది, సమూయేలు మొదటి గ్రంథంలో ఉంది, ఆమె మనోదుఖము గలదై. ఏ ప్రార్థన అంటే చెప్పండి? ఏడ్చుచు ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడటం కాదు, దేవుడు ఆమె గర్భాన్ని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అత్యాశక్తితో ఏలియా ప్రార్థన చేస్తే ఏం తెరిచాడు దేవుడు? వర్షం కాదు, ఆకాశమును తెరిచి వర్షాన్ని పంపాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తే దేవుడు మూయబడిన కుప్ప కూలిపోయిన మందిరాలు మరలా తెరవబడ్డాయి, ద్వారాలు తెరవబడ్డాయి, తలుపులు తెరవబడ్డాయి. ఈ మూడిట్లో గొప్ప ప్రార్థన ఏంటో తెలుసా? హన్నా ప్రార్థన. ఎందుకంటే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసాడు, ఆకాశము తెరవబడింది, వర్షం వచ్చింది, మళ్ళా వర్షం అయిపోయింది. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ద్వారాలు తెరవబడ్డాయి, మళ్ళా మందిరము కూల్చబడింది. కానీ హన్నా మనో దుఃఖము గలదై దేవుని మందిరములో పడి
వేదనతో ఏడ్చి ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడటం కాదు, మందిరము తెరవబడటం కాదు, ఆమె గర్భము తెరవబడిందండి. ఎలాంటి కుమారుడో తెలుసా? రాజులను యాజకులను అభిషేకించగలిగిన ప్రవక్త గర్భంలో నుండి బయటకు వచ్చాడు. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ రాత్రి అటువంటి మహిమ కలిగిన బిడ్డలను మీరు చూచుదురుగాక. గట్టిగా స్తోత్రాలు చెల్లించుకుందాం. అటువంటి బిడ్డలు కావాలంటే ఆదివారం మందిరానికి పిల్లలను తీసుకురండి. పిల్లలను తీసుకురండి మందిరానికి. సండే స్కూల్ పంపించండి, ఖర్చు పెట్టండి. మీరు ఖర్చు అయిపోండి, మీరు నలగొట్టబడండి, దేవుని కొరకు నిలబడండి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు ఇలలో నీకెవ్వరు, ఆరాధించుటకు నీ నామమేగాక. అందరూ చేతులతో ఒకసారి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్పమన్న మాట, మీ ఎదుట ఉన్నటువంటి అతిపెద్ద బండరాళ్ళు ఏమున్నాయో నీకు తెలుసు. యేసుక్రీస్తు నామములో ఆ రాళ్ళన్నీ తొలగిపోతున్నాయి. మీరు నమ్మండి. రోమీయులను ఆ రోజు యేసు ప్రభు బయటికి రాకుండా బండరాళ్ళు అడ్డు పెట్టారు. ఈరోజు నీ కుటుంబం బయటికి రానియకుండా, అప్పుల్లోంచి బయటికి రానియకుండా, ఇదిగో సంతోషంలోనికి రానియకుండా, ఆనందంలోనికి రానియకుండా, మందిరానికి రాకుండా, ఆరాధన చేయకుండా, దేవునికి ఇవ్వకుండా, దేవుని పరిచర్య చేయకుండా, సేవకులకు లోపడకుండా ఏ బండలు సాతానుడు అడ్డు బండలు పెట్టాడో యేసు నామములో ఆ బండలు తొలగిపోవటం మీరు చూడబోతున్నారు. రాబోయే రోజుల్లో మీరు అద్భుతమైన సాక్ష్యాల మందిరంలో చెప్పబోతున్నారు. అయ్యా, నా అడ్డు బండ తొలగించబడింది. నీ అడ్డు బండలని నా యేసయ్య పునాది రాళ్ళుగా చేయబోతున్నాడు. చేతులతో ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొలగింపబడిన బండరాతిని చూశారంట. రెండోది ఏం చూశారు చూడండి, 5వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ వచనం. వంగి నారబట్టలు పడినుట చూచెను. హల్లెలూయా. ఏం చూశారంటమ్మా? యేసు ప్రభు కనపడ వారికి ఏం బట్ట? యేసయ్య ధరించిన. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా దేవుని దూతలని చెప్పారు గొర్రెల కాపలు. ఇదిగో మీకు ఒక ఆనవాలు. ఆ శిశువు దేంట్లో చుట్టబడి ఉన్నాడు? ఒక ఆనవాలు. నీ జీవితంలో ఒక ఆనవాలు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిజ్జోని అడుగుతున్నాడు, దేవా నేను బలహీనుడయ్యా, నేను బలవంతుడిని కాను, ఇదిగో నేను పరిస్థితులు చూచి భయపడి దాగుకున్నవాడినయ్యా, నన్ను రమ్మంటావేంటి? లేదు గిద్యోను, నిన్ను నేను వాడుకోబోతున్నా. పరాక్రమ కలిగిన గిజ్జోను అని పిలుస్తున్నాడు. అయ్యా, నేను పరాక్రమ కలిగిన వాడిని కాదయ్యా, నేనంత మాట కలిగిన వాడిని కాదు, నేనంత జ్ఞానము కలిగిన వాడిని కాదు, నేనంత తెలివి కలిగిన వాడిని కాదు, నాకంత శక్తి లేదు, నాకంత జ్ఞానము లేదు. లేదు, నేను నిన్ను వాడుకోబోతున్నాను. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన దేవుడు అండి. ఒక చిన్న పిల్లవాడిని దేవుడు వాడుకుని 5 రొట్టెలు 2 చేపలతో కొన్ని వేల మందిని, ఒక చిన్నదాన్ని దేవుడు వాడుకొని దేశం యొక్క న్యాయాధిపతి, ఒక సైన్యాధిపతి అయినటువంటి నయమను కుష్ఠరోగం పోట కారణమైందండి. ఒక బాలుడైన దావీదును దేవుడు ఎన్నుకొని గొల్లియాతును ఏం చేశాడు? కుప్పకూల్చాడు. దేవుని మందిరంలో చిన్న లేదు, పెద్ద లేదు, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడలే కానీ నీకు దేవుడు అద్భుతముగా వాడుకునే దేవుడు. రెండోది ఏం చూశాడమ్మా? ఆనవాలు. ఏం ఆనవాలు? నారబట్టలని ఆనవాలు చూశాడు. నీ జీవితంలో ఒక ఆనవాలు చూడబోతున్నావు. గిజ్జోను అంటున్నాడు, ఇది నాకు ఎలా సాధ్యమో, చేస్తాను నిన్ను పరాక్రమ కలిగిన గిజ్జోను. అయితే ప్రభువా, నిజంగా నీవు నన్ను పిలిస్తే నాకు ఒక చెప్పండి, ఒక ఆనవాలు కావాలయ్యా. ఏం కావాలో చెప్పు. ఈ రాత్రి నేను ఒక ప్లేటు బయట పెడతాను, ఒక పాత్ర, దానిలో నేను గొర్రె బొచ్చును పెడతాను. ఉదయాన్నే లేచి చూసినప్పుడు ఆ గొర్రె బొచ్చు మాత్రము మంచుతో తడవాలి. చుట్టూ ఉన్న ప్రదేశం అంతా ఎండిగా ఉండాలి.
అప్పుడు నేను నమ్ముతానయ్యా. ఉదయాన్నే లేచాడు, అలాగే జరిగింది. మనుషులం కదా, మళ్ళీ అనుమానం వచ్చింది. అయ్యా ఇంకొకసారి అయ్యా, ఏమిటి? చుట్టూ ఉన్న ప్రదేశం అంతా మంచుతో తడవాలి, ఆ పళ్ళెములో ఉన్న గొర్రెబొచ్చు మాత్రం మంచుతో తడవకూడదు. మళ్ళా చూచాడు, ఆనవాలు కనపడింది. ఈ 5వ రోజు కూడికలో నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదకరమైన ఆనవాళ్ళను చూడబోతున్నావు. మా చర్చి దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ కుటుంబం అంతా మందిరానికి వచ్చేవాళ్ళండి. ఆయన బహునాస్తికుడు, చాలా హై క్వాలిఫైడ్. అయిన పిల్లలందరూ కూడా మంచి క్వాలిఫైడ్ పిల్లలు. అసలుకి ఏ దేవుడు నమ్మడు, చాలా మంచి వ్యక్తి. అతని కోసం నేను ప్రార్థన చేస్తాను, ఎందుకంటే నీ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ అందరూ మందిరానికి వస్తారు. ప్రభువా, అతను రక్షణ పొందాలయ్యా, ఆ రక్షణ అనేటువంటి ఒక ఆనవాళ్ళు నేను చూడాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. ఒక 2 వారాల క్రితం వాళ్ళ అన్నయ్య గారు ఆర్యవ్ 3 జిల్లాలకు ఆయన ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట. ఆయన అన్ని కాలేజీలు ఆయన కింద ఉంటాయి. ఆయన కూడా మంచి విశ్వాస, మన విశ్వాసే, రవికుమార్ గారు అని. వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి ఓపెనింగ్కి వెళ్ళాను. నేను ఎవరైతే ఆయన జీవితంలో రక్షణ అనే ఆనవాళ్ళు నేను చూడాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాను చూసారా, ఆయన నా పక్క వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ పాప వచ్చింది, భోజనం చేస్తున్నాం. వాళ్ళ పాప తింటూ ఉండగా కూర పంజాబీ డ్రెస్ మీద పడింది. అరే పడిపోయిందా, నీ కచ్చిప్ ఇస్తానని జేబులో కచ్చి పెట్టి తీసాడు హడావుడికి. వాళ్ళ పాప మీద పడేపాడికి ఆయన వాళ్ళ కుమార్తె మీద ఏదో పెద్ద బాంబు పడినట్టుగా అయిపోయాడు మనిషి. సడన్గా కచ్చిపు తీసాడండి. ఒక అద్భుతమైన ఆనవాళ్ళు చెప్పిన, కచ్చిపుతో పాటు చిన్న బైబిల్ కింద పడింది. మీరు నమ్మరు, లిటరల్గా నేను ఆ రోజు కళ్ళంట అలా నీళ్లు పడిపోయి, ఏంటి పాస్టర్ కళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఏంటి అంటున్నాడు. ఓరి బాబు, దీనికోసం నేను ఎప్పటి నుంచో దేనికోసం కచ్చిపుతో పాటు ఏం పడింది? డబ్బులు కాదు, బస్ టికెట్ కాదు. మా చర్చికి ఒక చాలా దూరం నుంచి వస్తుంది, ఆమె డబ్బులతో పాటు బస్ టికెట్ కూడా వేస్తుంది. అంటే డబ్బులు కూడా చూడండి, ఈ నేను ఇచ్చే కానుక ప్లస్ యాడ్ చేస్తుంది అనమాట. ఆమె ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ జేబులోంచి పడింది కారు తాళాలు కాదు. చెప్పండి ఏం పడింది అంటే? చెప్పండి దీని అర్థం. ఏదో అతని జీవితంలో ఏదో ఒక పరిస్థితి జరిగింది. ఆ పరిస్థితిలోంచి రావాలంటే నాకు దేవుని వాక్యం కావాలని ఆ వ్యక్తి నమ్మాడు. కనపడకుండా ఏ బైబిలు జేబులో పెట్టుకున్నాడు. ఒకసారి గట్టిగా చప్పడకూడదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాకడ ముందంటే అండి, వినండి, వంగని ప్రతి మోకాలు వంగును. యేసు దేవుడిని ప్రతి నాలుక షల్ కన్ఫెస్ అంట. మనం అనుకుంటున్నాం స్వార్థలు అయిపోతాయేమో, మందిరాలు అయిపోతాయేమో, ఏమైపోతాయో అనుకుంటున్నాం. ఏమవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా గొప్ప పరిచర్య జరిగింది. కరోనా తర్వాత అందరూ అనుకున్నారు పరిచర్య ఏమైపోద్దో అనుకున్నారు. ఎంత అభివృద్ధి పొందుతున్నాయి మనం చూస్తున్నాం కదా. నేను కూడా మన మీటింగ్స్కి వచ్చి ఎంత సంతోషించానో చూసి ఆ మందిరాన్ని, ఆ పరిచర్యను చూసినప్పుడు. అన్ని మందిరాలు వర్ధిల్లిపోయినాయండి. వేల మంది విశ్వాసాలు వచ్చేస్తున్నారు. సాతుడిని అనుకున్నాడు కరోనా తర్వాత మందిరాలు ఉండమనుకున్నాడు. పరిశుద్ధులు ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆత్మకార్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఆమేన్ చెప్తారు ఒకసారి? ఆమేన్ చెప్తారు ఒకసారి? గట్టిగా దేవుని సన్నిధిలో బిగ్గరగా స్తోత్రాలు చెల్లించు. కృప కలిగిన దేవుని బట్టి గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతటా సువార్త ప్రకటించబడాలండి. ప్రతి ఒక్కరు సువార్త వినాలి. అప్పుడు ఏమొస్తుందంట? అంతం. అప్పుడు రహస్య రాకడ. ఆ సంఘం ఎత్తబడిపోద్ది. ఇప్పుడు అంత్యక్రీస్తు రాలేకపోవటం గల కారణం ఏంటో తెలుసా? అంత్యక్రీస్తుని అడ్డికిచ్చేది ఎవరు? సంఘం. ఎందుకో తెలుసా? ప్రభు చెప్పారు, సంఘము ఎదుట పాతాళంలో ఒక ద్వారములు. ఆ రహస్య రాకడు ఇక్కడికి ఎక్కిరామన్నప్పుడు మొట్టమొదటిగా ప్రభువునందు మృతి నొందిన మృతులు, అయ్యగారు లాంటి వాళ్ళు లేచుతారు. ఆ తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. సంఘం ఎత్తబడిన తర్వాత సాతానుడికి అధికారం వచ్చేస్తుంది. భయంకరమైన శ్రమలు వస్తాయి. అప్పుడు వరకు సంఘము ఉన్నంత వరకు భూమి మీద ఎవడు సంఘాన్ని ముట్టడానికి అధికారం లేదు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.
గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ ఆదివారం ఈ ప్రత్యేకమైన 5వ రోజు కూడికలో మీ కుటుంబంలో మీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, నీ భర్తల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, నీ ఇరుగు పొరుగు వారి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, నీ కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నారేమో. ఈరోజు నమ్మండి. నేనేదో ఊరికి చెప్పటమే కాదు, దేవుని ఆత్మచేత నేను మాట్లాడుతున్నాను. మీరు ఈరోజు ఒక ఆనవాలు చూడబోతున్నారు. ఈ మాట నా మీద కుడి చేపైకి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందాం. కొట్టగలిగినంత గట్టిగా చప్పులు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రక్కన వారితో చేయించి చెప్పండి, నువ్వు ఆనవాళ్ళు చూడబోతున్నామని చెప్పండి. ఏంటి ఆనవాలా లేకపోతే ఆవాలా? ఏం చూడబోతున్నావు? యేసు రక్తమే. ఇంత చెప్పామా? ఇప్పుడు భోజనం జరిగినప్పుడు ఒక మొక్క దొరకపోతే ఉంటుంది. ఇక ఒక మొక్క కనపడకపోతే ఆ ఎదుటి వాళ్ళు 4 కనపడి నీకు 3 కనపడినే చాలు. ఇక ఆనవాలు కాదు. యేసు ప్రభుల వారు పునరుద్ధరణైన తర్వాత నారబట్టల ఆనవాళ్ళు చూశారు. ఇప్పుడు చెప్పండి, ఒకటి ఏం చూశారు? మొట్టమొదటి ఏంటి? అతి పెద్ద రాయి తొలగిపోట, అది చూడబోతున్నారు ఈరోజు. రెండవది ఆనవాళ్ళు చూశారు. మూడవది 12వ వచనం, తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహముంచబడిన స్థలమునకు ఒకవైపున ఒకడును కూర్చున్నట చూచెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఆమె అడుగగా, ఎవరో ఎత్తుకొని పోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లించుకుందాం. రెండవది ఏం చూస్తుందంటే, ఆమె మహిమ కలిగిన దేవుని దూతలను చూస్తుందండి. యేసు ప్రభువారు ఒకరోజు చెప్పారు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో, చూడండి, వినండి. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తా. ఎలీషా నిద్రపోతున్నాడు. గెహాజీ ఉదయాన్నే బయటికి వెళ్ళాడు. ఇంటి చుట్టూ కూడా శత్రువులతో నింపబడి ఉన్నారు. భయపడి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. దైవజనుడా, చనిపోతాం, లెగు. ఏంటయ్యా, ఏం నీ బాధ ఏమిటి? ఇదిగో శత్రువులు మనను చుట్టుముట్టారు. ఎలీషాకు అర్థమైపోయింది, మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు. ఒక్కసారి గెహాజీ మీద చేయించి చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, వీడు చూచినట్లు వీడి కన్నులు తెరవయ్యా. వీడు దేవుని కార్యాలు వింటున్నాడే కానీ వీడు ఈ రాత్రి నువ్వు చూచుదువుగాక. వెంటనే మరలా బయటికి వెళ్ళి చూసేపాటికి శత్రువులు కనపడట్లేదు, అగ్ని రథాలు. హల్లెలూయా. రాజు అంటున్నాడు, అరే మనం 3 పడేస్తాం కదా అగ్నిగుండంలో. ఎంతమంది కనపడుతున్నారు? అమ్మా, ఎంతమంది కనపడుతున్నారు? నీకేం కనపడుతున్నారు? పచ్చకామలుడికి లోకం అంతా పచ్చగానే ఉంటుంది. ఇక ఏం కనపడుతున్నారు నీకు? ఒక ఆమె వచ్చి అంటుంది, అయ్యగారు, ప్రభు గత రాత్రి ఎన్టీ రామారావులా కనపడి నాతో కుమారి భయపడకు అన్నాడంట. ఇక మైండ్ చెడిపోయిందమ్మా. కామ క్రోధ మోహ మదమత్సలని పరిశుద్ధులైన దేవుడు, ఆ దేవుడిని గొర్రెపిల్లగానో పాస్టర్ గారు లాగానో లేకపోతే ఒక వృద్ధుడిలాగానో యోహానికి ఎలా కనపడ్డాడు ప్రభు? ఈమెకెట్ట కనపడ్డాడంట? వాళ్ళ కోళ్ళు అంటుంది, అయ్యగారు రాత్రి అంతా ఎన్టీ రామారావు సినిమా చూసిందండి. ఇప్పుడు పడుకున్నాక ఏ సినిమా అవుతుందండి? దయ్యాలు ఇవన్నీ యేసు రక్తమే. గట్టిగోసారి స్తోత్రం చెల్లించుకుందాం. ఇట్లాంటి పగలేమో ప్రార్థన రాత్రి అది చేస్తే ఇక దేవుడు చూపించాలని చూపిస్తాడు మీకు. ఏంటి ఇక పడుకుంటే తొక్కుతుందంట ఒక ఆమెకి. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి, గట్టిగా స్తోత్రం చెల్లించండి, హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించుకుందాం. గట్టిగా దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుని దూతలో, నీకు తెలియదేమో, నీ కుటుంబ చుట్టూ దేవుని దూతలు ఉన్నారు. ఇదిగో ఏబుతో దేవుని దూత ఆ సాతాను వెళ్ళి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, ఇదిగో నువ్వేదో పెద్ద నీతిమంతుడు అనుకుంటున్నావు, నువ్వు అన్నీ ఇచ్చావు కనుక అతడు నేను ఏం చేస్తున్నాడు? స్తోత్రం 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 అన్నాడు. మొత్తం తీసేయి, అసలు నిన్ను తిట్టు చెప్పండి. అలాంటి వాడు కాదు అతడు, నా యథార్థవంతుడు ఏబు. లేదు ఒకసారి తీయ అన్నాడు.
సరే పర్మిషన్ ఇచ్చాను తీ అంటే తీయటానికి లేదయ్యా. ఎందుకంటే ఏబు చుట్టూ ఏమేసావు? ఎన్నంతుల కంచె? 3 అంతుల కంచె. ఏబుకును ఏబు ఇంటికిను తనకు కలిగిన ఎజ్రా 8:2 కూడా ఉంది. మాకును మా చిన్నవారికి మా కలిగిన ఆస్తికి ఏం కలిగిందంట? శుభ ప్రయాణం. దేవుడు తన పిల్లలకు 3 అంతుల కంచి వేస్తాడు. చెప్పండి, ఎన్ని అంతుల కంచి అమ్మా? ఒక ఆయన పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను నిద్రపోతానయ్యా, ఉదయం మాత్రం లేకనయ్యా, నా చుట్టూ దేవదూతలు కంచిని పాతాయి. ఏం పాతాలంటే ఈయనకి? ఈయన ఏదో పెద్ద చీఫ్ మినిస్టర్ లాగా ఈయన చుట్టూ బాడీ గార్డులు అంటే ఈయనకి ఎవరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, సరే కంచి తొలగించాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. ఒకవేళ రాత్రులు నీకు నిద్ర పడతలేదేమో, కళ్ళు మూస్తే దురాత్మ శక్తులు కనపడుతున్నాయేమో, కళ్ళు మూస్తే అపవిత్రత కనిపిస్తుందేమో, ఈ రాత్రి మహిమ కలిగిన దేవుని దూతలు మీరు చూడబోతున్నారు. గట్టిగా స్తోత్రాలు చెల్లించుకుందాం. తర్వాత ఇంకేం చూశారంటే 4వది 13వ వచనం. 13వ వచనం 14 చదవండి అమ్మాయి. ఆమె ఈ మాట చెప్పి వెనుకతోటి తిరిగి యేసుని చూచి, కానీ ఆయన యేసు అని. 4వది యేసును చూచిందంట, కానీ యేసు అని ఏమనుకుందంటే చదవండి. ఆయన యేసుని గుర్తుపట్టలేదు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఆమె అడుగుగా ఆమె అనుకుంటుంది, యేసు ప్రభుని 15వ వచనం రాయబడింది, తోటమాలి అనుకుందంట. అమ్మా ఏమనుకుంది? ఎవరిని? కొంతమంది ఇదే టైపు. అన్నీ బాగుంటే బాగానే ఉంటుంది, ఈయన తేడా వస్తేనే. యేసు ప్రభువారు తుఫాన్లో ఎదుర్కొంటున్నారు, శిష్యులు తట్టుకోలేకపోతారు, భయంకరమైన తుఫాను. వాళ్ళని కాపాడటానికి నా యేసయ్య హడావడిగా ఆ తెల్లవారు అర్ధరాత్రి పూట ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళుతుంటే ప్రభుని చూసి ఏమనుకున్నారంటమ్మా? భూతం అనుకున్నారంట. చెప్పండి, ఏమనుకున్నారు? చెప్పరండి. భూతం. ఈరోజు దేవుని పిల్లలకి దైవజనులు అంటే దైవజనులకు కనపడతలా, భార్యలకి భర్తల్లా కనపడతలా. ఏమో బ్రదర్ ఉన్నాడా అని అడిగితే ఒక ఆమె అంటుంది, ఏమో ఎడిపోయాడు ఎవడో తెలుసు అంటుంది. ఎవరిని? బైబిల్లో ఏముంది? అబ్రహాముని శారా ఎవరిని పిలిచిందమ్మా? యజమానుడు అంది. ఏమేమంటుంది? ఏమో ఎడిపోయాడు ఎవడో తెలుసు అంటుంది. ఈ లోపల ఆయన పాప మట్టించి వస్తుంటే, ఓయ్ రావయా నిన్నే అయ్యగారు పిలుస్తున్నాడు అంటుంది. ఓయ్ ఎవరిని? మేము కూడా అప్పుడప్పుడు అలాగే పిలుస్తాను. వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది హృదయపూర్వకంగా ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. అది ఆశీర్వాదం కాదు, గౌరవం ఉండాలి. దైవజనుడు అంటే దైవజనుడే, అయ్యగారు అంటే అయ్యగారే కాదు. చిన్నవాడైనా పెద్దవాడైనా అభిషేకించబడినవాడు అభిషేకించినవాడు. అందుకే పౌలు చిన్నవాడు రండి తిమోతి ఏమని పిలిచాడో తెలుసా? దైవజనుడైన తిమోతి అన్నాడు. బైబిల్ మొత్తంలో క్రొత్త నిబంధనలో ఒక్క ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏమని పిలిచాడు పౌలు ద్వారా? దైవజనుడైన. యోహానికి ఆ బిరుదు లేదండి, మత్తయికి బిరుదు లేదు, పేతురుకి ఆ దేవుడు ఆ బిరుదు ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడు పేరు ప్రభు? ఒక్క తిమోతికి మాత్రమే. చిన్నవాడు అందరికంటే. వాళ్ళ అమ్మమ్మ గారు చాలా పెద్ద విశ్వాసి, యూనికే. కానీ పౌలు ఏమని పిలిచాడు? అంత పెద్ద పౌలు, 3వ ఆకాశానికి వెళ్ళినటువంటి పౌలు, దేవుని మహిమను చూసినటువంటి పౌలు, సన్నిధి సభకు అధికారైనటువంటి పౌలు, దేవునికి అభిషేకం పొందినటువంటి పౌలు, యేసు ప్రభు తర్వాత అత్యధికముగా శ్రమలు పొందినటువంటి పౌలు, దేవుని ముఖాన్ని చూచిన పౌలు, దైవ దర్శనం చూసినటువంటి పౌలు, దేవుని అభిషేకమును పొందుకున్న పౌలు, ఆ చిన్న వయసులో ఉన్న తిమోతిని చూడగానే ఏమన్నాడు చెప్పండి? దైవజనుడైన తిమోతి. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, కొన్ని సమస్యలు రాగానే అప్పుడు వరకు భార్యాభర్తలు బాగానే ఉంటారండి, అప్పుడు వరకు కుటుంబాలు బాగానే ఉంటాయి. చిన్న సమస్య రాగానే ఆటోమేటిక్గా ఆమెకి భర్త దయ్యం అయిపోతాడు. ఆమెకేమో ఈమె దయ్యం.
దయ్యం పాస్టర్ గారు. లేదు పాస్టర్ గారు, వాడే పెద్ద దయ్యం అండి. కొంతమంది మాట్లాడితే దయ్యం. ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళిందంటే దయ్యం, అయ్యా నీ పిల్లలు మాట్లాడితే నన్ను తిడుతున్నారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే వెళ్ళాను ఒక హాస్పిటల్కి. సరైన లెక్కిస్తున్నాయి. ఎందుకేంటో ఏం జరిగింది, యాక్సిడెంట్ ఏమనుకున్నా అంత ఐసీలో పెట్టారు. ఎందుకేమిటంటే వామిటింగ్స్, వామిటింగ్. ఏంటయ్యా బ్రదర్ అంటే సైతాన్ని కొట్టాడండి దెబ్బ. సైతాన్ని ఏం చేశాడంట, సిస్టర్ గారు అంటే ఉట్టి దిగారు. ఈయనకి గోంగూర మాసం అంటే ఇష్టం. పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వెళ్ళి మిగిలిందని క్యారెన్ నిండా తెచ్చుకున్నాడంట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడంట. తెగ తినేస్తున్నాడు రోజు. ఇక ఏమైంది ఎండాకాలంగా చెప్పండి. ఇప్పుడు ఎవరు కొట్టారండి దెబ్బ? నిజం చెప్పండి, ఇది ఎవరు కొట్టారు? నీ నోరే నిన్ను కొట్టింది. మీరు ఎవరి మీద పెడుతున్నావు? గేదె పాలు ఇవ్వలేదంట, పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయలేదంట. నిజమండి. మన పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు ఒక 3 కుటుంబాలు చర్చికి రావట్లేదండి. ఎందుకయ్యా అంటే వాళ్ళు దూడ చచ్చిపోయిందంటే జ్ఞాపకార్థ కూటం పెట్టుకున్నారు, నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళలేదండి. ఎందుకండి దయ్యాలని? ఏసు రక్తమే. మీకు ఉండవాలి, మీ టౌన్ కదా, మీకు ఈ బాధ ఉండదు. అందరూ ఒకసారి స్తోత్రాలు చెల్లించండి. గట్టిగా దేవుని సందులో స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా దేవుని సందులో స్తోత్రాలు చెల్లించుకుందాం. గట్టిగా దేవుని సందులో స్తోత్రాలు చెల్లించుకుందాం అని ఆ పాస్టర్ గారు వెళ్ళలేదని ఆదరణ కూడికి పెట్టి లైవ్లో పెట్టారంట. ఆ లైవ్ కార్యక్రమం చూపించాడు పాస్టర్ గారు. అక్కడ కొంతమంది ఉంటారు, పని పాట లేని పాస్టర్ గారు అందరూ కూడా ఉంటారు. ఏదైనా కానీ వచ్చేస్తారు, యావ ఉండదు, గుళ్ళు ఉండవు. వాళ్ళు చొక్కడు మాట్లాడుతున్నారు. మార్తమ్మ గారు ఎంత ప్రేమించిందో ఆ దూడని, ఎంత గడ్డెట్టిందో. దీని గురించి ఏమండి, ఎందుకు వచ్చినది అండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా అన్న సరే ఆమె యేసుని గుర్తుపట్టలేదంట. ఏమనుకుందంటే, అమ్మా ఏమనుకుంటున్నావు? యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావు? ఆయన ఏమన్నా డాక్టరా? నీకు అవసరమైనప్పుడు పిలవటం లేకపోతే పక్కన పెట్టేయటం? ఆయన కండక్టర్ అనుకుంటున్నావా? దైవజనుడు అంటే ఏమనుకుంటున్నావు? అభిషేకించబడినవాడు అంటే ఏమనుకుంటున్నావు? ఇదిగో నా అభిషేకించబడినవాడు నువ్వు ముడితే నా కండి పాపను. సౌలుని దావీదు చంపలేక కాదండి, కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? సౌలు నేను చంపాలంటే చంపేస్తాను, కానీ ఎందుకు చంపలేదంటే నువ్వు అభిషేకించబడినవాడు. ఒక్క మాట కూడా ఎదురు కీర్తనలో ఉంది, అభిషేకించిన వాడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అండి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లించండి. గట్టిగా దేవుని సన్నిధిలో స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుని సేవకులను గద్దించడం, దేవుని సేవకులను హెచ్చరించడం, అది నీకు దీవెన. వారికంటే ఎలా కనపడ్డాడు యేసు ప్రభు? ఒక తోటమాలకి అమ్మా అనే పడి గుర్తుపట్టిందండి. దేవుణ్ణి యేసు ప్రభుని చూచెను. 5వది ఇప్పుడు చదువుకున్నాం. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని, అది రాళ్ళు తొలగింపబడటం వేరు, ఆనవాళ్ళు కనపడటం వేరు. దూతలు చూడటం పెద్ద గొప్ప ఏం కాదు. అసలు గొప్ప ఏంటో చెప్పనా? నువ్వు యేసుని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా? ఈ రాత్రి నువ్వు చూడాల్సింది తెలుసా? ఈ రాత్రి నీకు కావాల్సింది ఎవరో తెలుసా? ఈరోజు నీ ఆత్మకు కావాల్సింది ఎవరో తెలుసా? యేసు కావాలి నీకు. అందుకే అంత పెద్ద ట్యాక్స్ కలెక్టర్, ఒక ఉన్నతమైన అధికారి యేసును చూడటానికి మేడు చెట్టెక్కి కూర్చున్నాడండి. ప్రభు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంటికి రావాల్సి ఉంది. ఈ రాత్రి నువ్వు యేసును చూస్తే చాలు, నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎంతకాలం మనుషులను చూస్తావు? ఎంతకాలము ధనాన్ని చూస్తావు? ఎంతకాలము లోకాన్ని చూస్తావు? ఎంతకాలం అధికారులను చూస్తావు? నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, మాట్లాడితే వస్తావు, నాకు డోర్క డబ్బులు పడలేదండి, డోర్క ఇదే గొడవ. అంతేగాని అయ్యా నా భర్త కోసం ప్రార్థన చేయి, పిల్లల కోసం ప్రార్థన చేయి, ఇక ఇదే గొడవ. ఏం పడలేదంట? నిజంగా పడ్డాయండి, ఇక కంటికి కనపడలా, వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మాయి దగ్గరికి. ఈరోజు దేవుని సేవకునిగా 5వ రోజు నువ్వు యేసును చూచుదవుగాక, యేసును చూచుదవుగాక. ఏబు గ్రంథం 42వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నా ప్రభువును చూచితిని, నేను చచ్చిన వాడి వల్ల పడిపోయాను. నన్ను నేను ఏం చేసుకున్నాను?
అసగించుకున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనకు చూసుకుంటే గొప్పవాళ్ళం అనుకుంటాం. ఇదిగో మహిమ కలిగిన యేసును చూడగానే, ఆయన ముఖములో మన స్వరూపము చూడగానే, ఆయన ముఖములోనంట మన రహస్య పాపాలన్నీ అంత మహిమ కలిగిన ముఖం అండి అయింది. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణం మనగగన, నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నీ ముఖము మనోహరము. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభుని చూస్తే చాలు, అద్భుతాలు చూడబోతున్నావు నువ్వు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు. అబ్బా, ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. ఒకసారి గట్టిగా దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, జీవము కలిగిన మహిమ కలిగిన యేసుని మీరు చూచుదురుగాక. కోటి సూర్యుల తేజస్సు కంటే మహిమ కలిగిన యేసుని చూచుదురుగాక. ఈరోజు నువ్వు ప్రభును చూడగలిగిన నేత్రాలు నీకు ఉంటే, ఈ 5వ రోజున కనుక మహిమ కలిగిన యేసయ్య దర్శనమును చూడగలిగితే, ఎందుకు నీ జీవితంలో కలవరమో తెలుసా? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావో తెలుసా? ఎందుకు నువ్వు ప్రభును చూడట్లేదు? నువ్వు ఎన్నెన్నో చూస్తున్నాం, మనం ఎన్నెన్నో మనుషులు చూస్తున్నాం, అటు చూస్తున్నాం, ఇటు చూస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, నేను నిన్ను చూడాలయ్యా, నీ మహిమను చూడాలి, నీ ప్రభావమును. దావీదు అంటున్నాడు కదా, వేకువనే నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ మహిమను నీ ప్రభావమును చూడవలని ఆశతో నీ తట్టు కరులెత్తుచున్నానయ్యా. మొదట నా నీతిని, అప్పుడు మీకు అన్నీ. ఏమిటని నీతి? యేసుప్రభువారు అంటున్నారు, బాప్తిస్తానికి వెళ్తుంటే యోహాను అంటాడు, అయ్యా నీ చెప్పులాగా వారు తొలగిస్తాను కూడా నేను సరిపోను. యేసయ్య అన్నాడు, లేదు లేదు, ఈ నీతి యావత్తుని ఎలాగో బాప్తిస్మను పొందుటయ్యే నీతిని నెరవేర్చుట. హల్లెలూయా. గలతీ పత్రికలో ఉంది, బాప్తిస్మం అనగా క్రీస్తుని ధరించుకొనుట, ఆయన స్వరూపాన్ని ధరించుకొనుట, ఆయన మహిమను ధరించుకొనుట. అందుకే ప్రభు అంటున్నాడు, మొదట నా నీతిని. ఇంకెవరైనా ప్రభువును చూడలేదా? ఆయన మహిమను చూడకుండా, దేవుని యొక్క దర్శనము లేకుండా, రక్షణ అనుభవం లేకుండా ఉన్నావేమో. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన రేపు నీది కాదు. హల్లెలూయా. మొదట ప్రభు నీతిని వెతకండి. మా చర్చిలో ఒక యవనస్తుడు ఉన్నాడు, రక్షణ పొందాలయ్యా నీవు అన్ని విధాలుగా బాగున్నావు అంటే, ఆయన అన్నాడు, డిఎస్సిలో జాబ్ వచ్చిన తర్వాత టీచర్ పోస్ట్ పొందుతా అన్నాడు. 2 సార్లు రాశాడు, డిఎస్సిలు రాలా. 3వసారి కూడా రాయటానికి వచ్చాడు ప్రార్థన చేయించుకుంటా. నేను చెప్పాను, మొదట నా నీతిని, అప్పుడు నీకు అన్నీ, నువ్వు ముందు రక్షణ పొందు. బాప్తిస్మం పొందాడు, డిఎస్సి రాశాడు, ఇప్పుడు ఆయన హెచ్ఎంగా చేస్తున్నాడు. వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు సాల్మన్ గారు నాతో వచ్చారు. దాదాపుగా అతనికి ₹1,00,000 జీతం, ₹10,000 ఇప్పుడు దశభాగం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు, పెళ్ళి అయినాక బాప్తిస్మం పొందుతాండి, పిల్లలు పెళ్ళి అయిపోయినాక బాప్తిస్మం. లేదు, నువ్వు ఈరోజు దేవుని మహిమను చూడాలనుకుంటే, నీ కొరకు గాయపరచబడి, నీ కొరకు సిలువలో శాపగ్రాహిగా మార్చబడి, ఆయన ముఖములో సొగసైనను స్వరూపమైనటువంటి యేసుని నీవు చూడాలనుకుంటే, ఈరోజు నీ జీవితాన్ని ప్రభువు సమర్పించు. ప్రభువా, నేను పాపిని క్షమించు. చాలా కాలం నుంచి వస్తున్నాను కానీ, నీ కార్యాలు వింటున్నాను, చూస్తున్నాను కానీ, నా హృదయాన్ని నీకు ఇవ్వలేకపోతున్నానయ్యా. రక్షణ పొందుతానయ్యా, నీకు నా జీవితంలో ప్రథమ స్థానం ఇస్తానయ్యా. ఇవన్నీ గతించిపోతాయి, శరీరాశ, నేత్రాశ, జీవితం అన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళని వాడువు నీవయ్యా. యేసయ్యా, నీవు నాకు కావాలి.
నా జీవితంలో అనేకమైన ఉన్నాయి. అవన్నీ నేను చూడాలంటే ముందుగా ఎవరిని చూడాలి? నీవు యేసుని చూడాలి. అందుకే మార్త అంటుంది, ఆఖరి మాట చెప్పండి 18వ వచనంలో ఏముంది? నేను ప్రభువుని చూచితిని. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి రాగలిగితే మోకాళ్ళ మీదకి రండి. ఒక్క నిమిషం ప్రభు నీతో మాట్లాడి నువ్వు నమ్మితే, ప్రభువు నన్ను దర్శించడం నువ్వు నమ్మితే, నాకు తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది భయంకరమైన పెద్ద పెద్ద రాళ్ళు లాంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ప్రభు ఈ మాట చెప్పమన్నాడేమో నాకు తెలియదు. అతి పెద్ద సమస్యలు ఉండొచ్చు, అతి పెద్ద బండరాళ్ళు నీ ఎదుట ఉన్నాయేమో. అది మామూలు రాయి కాదు. ఏంటంటే అది అతి పెద్ద బండరాయి అంట. దానియేలు గ్రంథంలో కూడా చేతి సహాయము లేని ఒక రాయి వచ్చి ఆ ప్రతిమ మీద పడగది తునాతునకలుగా చేయబడింది. యేసు ప్రభుల వారి పునరుత్థానపు శక్తి ఎదుట నీ ఎదుట ఉన్న ఏ బండరాయి అయినా, ఒకవేళ డాక్టర్ నీకు ఏదైనా చెప్పి ఉండవచ్చు, లేకపోతే ఎవరైనా ఏ మాటలు చెప్పాడు, ఇది జరగదు, ఇది అసాధ్యం, నీ పిల్లలు రక్షణ పొందరు, నీ పిల్లలు ఇక మారు మనసు పొందరు, ఇక ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల జరగదని ఎవరు ఏది చెప్పినా సరే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, తొలగించువాడును నేనే, నీ మార్గము సరళము చేయవాడును నేనే, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. యేసు నామములో స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో నీ బండలు తొలగిపోతున్నాయి. యేసు నామములో నీకున్నటువంటి అడ్డు బండలు తొలగిపోతున్నాయి. నీ కన్నీరు తొలగిపోతుంది, నీ శాపము తొలగిపోతుంది, నీ అపజయాలు తొలగిపోతున్నాయి, నీ భయాలు తొలగిపోతున్నాయి. నోర్తరబడి ప్రభువా, ఓ దావీదు కుమారుడా, యేసు నీవు నన్ను దాటిపోవద్దయ్యా, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభుని వేడుకుంటావా? ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సోదరుడు, ఈరోజు దేవుని కృపను చూడాలని ఆశపడుతున్నావా? ప్రభుని దర్శించాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ పక్షులకు కార్యము చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ పక్షంలో మహిమ కలిగిన కార్యము చేయడానికి సిద్ధపడుతున్నాడు. దేవుని చూడని ఆశ కలిగిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున వైపు వచ్చుకుందాం. అగ్రి 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 శక్తి తాకునుగాక, బలమైన అభిషేకం. మంట మండించబడదాం, శక్తితో నింపబడదాం, దేవుని బలమైన అభిషేకము. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునా. ఈ రాత్రి పాస్టర్ గారు, నా జీవితంలో అనేకమైన అడ్డుబండలు ఉన్నాయి, ముందుకు సాగలేకపోతున్నాను. అడ్డుబండలని తొలగిపోయేటట్టు నా కొరకు ప్రార్థించండి అని ఆశ కలిగిన వారు మీ హస్తాన్ని ఒకసారి చూపించండి. మీకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. అలాగే చేతులు దించండి. అలాగే నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, కానీ ఇంకా కొన్ని అడ్డుబండలు నాకు అడ్డుబండగా ఉన్నాయి. ఆ అడ్డుబండలన్నీ తొలగిపోయి
నా యేసయ్యను ముఖాముఖిగా చూడాలి, ఆ రక్షణ పొందాలి, నేను బాప్తిసం పొందాలి. రక్షణ కొరకు నా కొరకు ప్రార్థించండి. రక్షణ పొందాలనుకుంటున్నాను, నేను పొందలేకపోతున్నాను. అందుకే నా జీవితంలో దేవుని మహిమను చూడలేకపోతున్నాను. కన్నీరే చూడవలసి వస్తుంది, దుఃఖమే చూడవలసి వస్తుంది, వేదనే చూస్తున్నాను. నా కొరకు ప్రార్థించండి. బాప్తిసం కూడా పొందటానికి ప్రభువు నన్ను ప్రేరేపిస్తాడు, కానీ బాప్తిసం పొందలేకపోతున్నాను. నేను రక్షణ తీసుకునేటట్లుగా, బాప్తిసం పొందేటట్లుగా నా కొరకు ప్రార్థించండి అనేవారు కూడా ఎవరు ఉంటే మీ కుడి హస్తాలు చూపించి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తిన బిడ్డలు ప్రభు చూస్తున్నాడు. మా తండ్రి నీకు వందనాలయ్యా. ఈ ప్రత్యేకమైనటువంటి సంఘ ఉద్యోగ కుడికల్లో ఆఖరి రాత్రి నీ మాటలు అందించడానికి మీరు నాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మీ సేవకులు డానియల్ అయ్య గారిని బట్టి, అమ్మగారు అలాగే పెద్దమ్మ గారిని బట్టి, వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధులు తండ్రి, దైవ దర్శనం కలిగి 28 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అడుగుపెట్టి ఈ ప్రాంతమును నీ మహిమ కలిగిన ప్రాంతముగా మార్చారయ్యా. మరొకసారి పరిశుద్ధులైనటువంటి దైవజనులు రమేష్ అయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపగా నీకు వందనాలు. ఈ 28 సంవత్సరాల మీ దాసుని కుటుంబాలు, మరి బిడ్డలను, అమ్మగారిని మీరు నడిపిస్తూ ఘనమైన కార్యాలు జరిగిస్తానికి వందనాలు తెలియపరచుకోండి. ఎందుకనగా నీవు జీవించుచున్న దేవుడు గనక, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు గనక, మరణపు ములుని విడిచినటువంటి పునరుత్థానుడు గనక తండ్రి, ఇంకా నీ మహిమను మేము చూడగలుగుతున్నామయ్యా. ఈ సంవత్సరంలో కూడా ఇంకా మీ దాసును అభిషేకించి ఇంకా బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన కుడికిలో, ఆఖరి కుడికిలో పాలు పొందటానికి నాకు ఇచ్చిన సమయాన్ని పట్టిస్తూ ఎవరైతే ప్రభు అడ్డుబండల చేత అడ్డుబండలుగా ఉంటూ వేదనతో ఉన్న బిడ్డలు తన చేతులు ఎత్తారు, వారి బండలన్నీ తొలగిపోవుట ఈ రోజే బిడ్డలు చూచుదురుగాక, ఒక ఆనవాలు చూచుదురుగాక, దేవుని దూతలు చూచుదురుగాక, ప్రభువును చూచుదురుగాక. అట్టి కృపను మమ్మల్ని సిద్ధపరచండి. క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సంధిగా ఈ 28 సంవత్సరం పరిచర్యలో వాడబడుతున్నటువంటి అభిషేకులు, దైవజనులు, ప్రభుత్వం అయ్యారు బిడ్డలకు ప్రత్యేకంగా ఈ ఘనమైన పరిచర్యలన్నీ, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఐపీసీ సంఘాలు కూడా చూస్తున్నటువంటి దైవజనులు, దానిలో గారి కుటుంబానికి, పెద్దమ్మ గారి సంఘానికి జరగబోతున్న కార్యక్రమాలన్నిటికీ ఈ నూతన సంవత్సరానికి సదా తోడి నడిపించబడనుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభువు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.